సీఎం రేవంత్ రెడ్డి ఆయన సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందా? ఇటీవలే రాజ్యసభకు పంపించినా ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన జోక్యం కొనసాగుతుందా? సచివాలయంలో ఆయన ఛాంబర్ మరో పవర్ కేంద్రంగా మారడంపై సీఎం అసంతృప్తిగా ఉన్నాడా? ఇకపై సలహాదారునిగా కొనసాగించవద్దని సీఎం డిసైడ్ అయ్యాడా అంటే సీఎం సన్నిహిత వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ వర్గాల్లో ఇదే అంశంపై హాట్ గా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆయన అంతరంగిక మిత్రుడు సలహాదారు వేం నరేందర్ రెడ్డి మధ్య ఇటీవల గ్యాప్ వచ్చిందని అధికార పార్టీలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయనను రాజ్యసభకు పంపించడంతో ఇకపై సలహాదారుగా కొనసాగించడం అనుమానమే అన్న చర్చ అధికార పార్టీలో జరుగుతోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సన్నిహితుల దగ్గర ప్రస్తావించారట. ఇప్పుడు మనకు సలహాదారు ఎందుకు అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి నిర్ణయం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున కొందరు కీలక నేతలు రాజ్యసభ సభ్యులు కావాలని జోరుగా ప్రయత్నాలు చేశారు. ఉన్న 2 ఖాళీలకు గాను ఒక ఆప్షన్ హైకమాండ్ తీసుకుంటే మరొక సీటు ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం చేసే అధికారాన్ని సీఎంకే వదిలేసింది. దీంతో రేసులో ఉన్న పార్టీ నాయకులను పక్కనబెట్టి మంత్రులను కాదని ఆ ఒక్క రాజ్యసభ స్థానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చేశారు. దీంతో సహజంగానే మంత్రులు, పార్టీ సీనియర్ నేతలకు సీఎం నిర్ణయం కంటగింపుగా మారింది. పైగా ఈ వ్యవహారం ఇప్పుడు 2 పదవుల పరిధిలోకి వచ్చి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వర్తించే విధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయనను సలహాదారుగా కంటిన్యూ చేయాలంటే అనేక నిబంధనల సడలింపులు, ఇతర మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఇస్తూ సలహాదారుగా కొనసాగించడం కొరివితో తలగొక్కోవడమే అన్న భావన ముఖ్యమంత్రి మదిలో మెదులుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి మనిషిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పవర్ సెంటర్ గా తయారయ్యాడన్న అభియోగం ఉంది. అనేక వ్యవహారాల్లో తలదూరుస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాంతర వ్యవస్థ నడుపుతున్నాడని వేం నరేందర్ రెడ్డిపై విమర్శలున్నాయి. సలహాదారు హోదాలో సచివాలయం 6వ అంతస్తులోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు సైతం నిర్వహిస్తారన్నది బహిరంగ రహస్యమే. సీఎం రేవంత్ రెడ్డి సైతం తాను చేసే అధికారిక సమీక్షల్లో ఆయనను భాగస్వామిని చేయటం, తాను పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు వెంట తీసుకెళ్లడం అందరికీ తెలిసిందే. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడానికి సచివాలయానికి వచ్చే నాయకులంతా మరో 2 అడుగులు వేసి ఆ పక్కనే కొలువుదీరే వేం నరేందర్ రెడ్డి దర్శనం చేసుకుని వెళ్లడం సర్వసాధారణంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావుల ద్వయం ఎంత ప్రాచుర్యం పొందిందో ఇవాళ రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల జోడీ అంత పాపులర్ అయింది. అందుకే పదవైనా పనైనా వేమన్న ఆశీర్వాదం ఉంటే సరి అన్న భావన కాంగ్రెస్ లో బలంగా నాటుకుపోయింది. కానీ ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి సలహాలతో పనిలేదని స్వయంగా సీఎం భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వేం నరేందర్ రెడ్డి గురించి సన్నిహితుల దగ్గర సీఎం వెలుబుచ్చిన అభిప్రాయాలు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ మొదలైంది అన్న సంకేతాలకు తావిచ్చేలా ఉన్నాయని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.